సిబిల్ స్కోర్ ఉంటేనే రాజీవ్ యువ వికాసం అని. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ యువ వికాసకి దాదాపుగా 16 లక్షల పైచిలకు అప్లికేషన్లు అయితే వచ్చినాయి. ఒక్కొక్కరికి దాదాపు 3-4 లక్షల చొప్పున ఇవ్వడానికైతే రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. సో ఒక 5,000 మంది లబ్ధిదారులకు నిరుద్యోగులకు ఈ ఉపాధి కల్పించాలి. వాళ్ళందరూ కూడా ఈ రాజీవ్ యువ వికాసం కింద లోన్లు ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అయితే చాలామంది అయితే అప్లై చేసుకున్న అప్లికేషన్ల స్క్రూటినీ కూడా మొదలైంది. రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సిబిల్ స్కోర్ కీలకంగా మారనున్నది. అప్లికెంట్ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా లోన్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళ యొక్క అప్లికెంట్ల యొక్క సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా రిజెక్ట్ చేస్తారట. అదేవిధంగా గతంలో అగ్రికల్చరల్, హౌసింగ్, వెహికల్, పర్సనల్ లోన్ తీసుకుని కట్టకపోయి డిఫాల్టర్గా మిగిలిన అలాంటి వారి అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోరని తెలుస్తుంది. లోన్ ఇంట్రెస్ట్ కట్టని డిఫాల్టర్లు, సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వాళ్ళను మినహాయిస్తే సుమారు 60% మంది అర్హులు అవుతారని అధికారులు అయితే చెప్తున్నారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కోసం వచ్చిన ప్రతి అప్లికేషన్కు సిబిల్ స్కోర్ను బ్యాంక్ అధికారులు చెక్ చేయాల్సి ఉంటుంది. అందుకు అమౌంట్ కలెక్ట్ చేయాలని పలు బ్యాంకులు నిర్ణయించాయి. ఒక్కో అప్లికేషన్కు 100 నుంచి 200 వరకు వసూలు చేయనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి బ్యాంక్ అధికారులు సమాచారం ఇచ్చారు. యువ వికాసం స్కీమ్కు మొత్తం 16 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఒక్కో అప్లికేషన్కు 100 రూపాయలు తీసుకున్నా సుమారు 16 కోట్ల వరకు బ్యాంకులకు రెవెన్యూ వస్తుంది. అయితే బ్యాంకులు పెట్టిన ఫీజు వసూలు ప్రతిపాదనను ఎస్సీ వెల్ఫేర్ అధికారులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లనున్నారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో సిబిల్ స్కోర్ చూసేందుకు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని బ్యాంకులను ప్రభుత్వం కోరనున్నదని అధికారులు అయితే చెప్తున్నారు. బ్యాంకులు సందులో సాడే మీయాలక మరి మేము ఇంతమంది అప్లికేషన్లు పెట్టారు, వాళ్ళందరూ సిబిల్ స్కోర్ చూడాలంటే మాకు పైసలు ఖర్చు అవుతాయి అని చెప్పి అడుగుతున్నారట. 16 లక్షలకు పైగా అప్లికేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా యువ వికాసం స్కీమ్కు మొత్తం 16,25,441 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా బీసీల నుంచి 5,35,666 అప్లికేషన్లు, ఎస్సీల నుంచి 2,95,908 అప్లికేషన్లు, ఎస్టీల నుంచి 1,39,112, ఈబీసీల నుంచి 23,269, మైనారిటీల నుంచి 1,07,681, క్రిస్టియన్ మైనారిటీల నుంచి 2,06,89 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటిదాకా మండల ఆఫీసర్లు 70% అప్లికేషన్లను పరిశీలించారని ఎస్సీ వెల్ఫేర్ అధికారులు చెప్తున్నారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక వాటిని బ్యాంక్ అధికారులకు పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. అర్హుల జాబితాను ఈ నెలాఖరు వరకు నాటికి మండల అధికారులు కలెక్టర్లకు పంపిస్తారు. అనంతరం తుది జాబితాను రిలీజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తారు. వచ్చే నెల 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు లోన్ను మంజూరు చేయనున్నారు. ఈ ఏడాది సుమారు 5 లక్షల మందికి స్కీమ్ను అమలు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో డిఫాల్టర్ దరఖాస్తులు రిజెక్ట్ చేసే ఛాన్స్, 70% అప్లికేషన్ల వెరిఫికేషన్ పూర్తి, సిబిల్ స్కోర్ చెక్ చేసేందుకు ఫీజు కట్టాలంటున్న బ్యాంకులు ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం యొక్క ప్రతిపాదన. చూస్తారు కదా, రాజీవ్ యువ వికాసంలో మీరు గతంలో ఎప్పుడైనా లోన్ తీసుకొని వెహికల్ లోన్ తీసుకున్నా, పర్సనల్ లోన్ తీసుకున్నా, ఇంకా అగ్రికల్చర్ కానీ వాటెవర్ మీరు ఏదైనా లోన్లు తీసుకొని అసలు ఇంట్రెస్ట్ కూడా కట్టకుండా డిఫాల్టర్గా ఉన్నా మీకు సిబిల్ స్కోర్ చక్కగా లేకుండా మీకు రాజీవ్ యువ వికాసం కూడా రాదు. అది గుర్తుపెట్టుకోండి.